హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనము గసగసాల కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఆనియన్స్ వేస్తాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనము పేస్ట్ అన్నమాట, గసగసాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా లైట్గా ధనియాలు నానబెట్టి ఇది మెత్తగా నూరుకున్న పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఈ పేస్ట్ దీంట్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ ఉప్పు వేసేసాను ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు. ఇప్పుడు దీనిలో కొంచెం కారం, పసుపు అది వేసుకుందాము. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు అయితే వేసాను. నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కదా ఫ్రెండ్స్ పేస్ట్లో, దాని గురించి మళ్ళీ కారం ఎక్కువ అవుతుందేమోనని కొద్దిగానే కారం వేసాను అన్నమాట. అంతే, అయిపోయింది. తగినన్ని నీళ్ళు పోసుకుందాము. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే గసగసాల కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ గసగసాలు కూర. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో తింటే కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది కర్రీ. కొద్దిగా నీళ్ళు మొత్తం మగ్గిపోయే వరకు ఉంచుకుంటే అంతే ఫ్రెండ్స్, అయిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.